తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి హరీష్ రావుపై సిట్ విచారణని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెలిఫోన్ ట్యాపింగ్పై సంబంధం లేని హరీష్ రావుపై విచారణ చేపట్టడం అప్రజాస్వామికమని, కేవలం హరీష్ రావుపైనే కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా గతంలో ఈ ప్రభుత్వం ఇదే విధమైన కుట్రలకు పూనుకుందని అన్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఓసారి ఓ వ్యక్తి నిర్దోషాన్ని కోర్టు ప్రకటిస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి కక్షపూరితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఆంధ్రాలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీపై తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వంతపాడడం మరోసారి గురుశిష్యుల బంధాన్ని రుజువు చేస్తుందని పేర్కొన్నారు. కృష్ణానది జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ధి లేదని ప్రశ్నించేందుగా సిట్ విచారణ పేరిట ఈ డ్రామా అని ప్రశ్నించారు. తెలంగాణలో కొన్ని మీడియా ఛానళ్లను అడ్డుపెట్టుకుని జర్నలిస్టులపై కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కసు వెళ్లగొక్కుతుందని అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరని అన్నారు. షాబాద్ ఖమ్మంలో అక్రమ భూదందాలపై సిట్ వేసే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, మళ్లీ వచ్చేది కేసీఆర్ పాలనని సూచించారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రాణహితలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన కాగజ్నగర్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, సమ్మక్క సారక్క పండుగ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు మరి తెలంగాణలో మునుపెన్నడూ లేనంత ఘోరంగా దౌర్జన్యంగా ఈరోజు పాలన నడుస్తున్నది. ఆ పాలన, ఆ కుట్రలు, ఆ అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ పోరాట యోధులు మరి శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని పోలీసులు ఈరోజు సిట్టు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనను పొద్దున 11 గంటల నుండి ఇప్పటి వరకు కూడా విచారిస్తూనే ఉన్నారు. చేయని నేరానికి తెలంగాణలో విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నించినందుకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షిస్తున్నందుకు, తెలంగాణ నీళ్ల వాటాను కాపాడుతున్నందుకు ఈరోజు హరీష్ రావు గారిని చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా మరి ఖండిస్తూ ఉన్నది. నిజానికి హరీష్ రావు గారి మీద అసలు వారికి నోటీసులు ఇవ్వడమే హాస్యాస్పదం. వారు ఏం పాపం చేసిందని, తెలంగాణ బిడ్డగా పుట్టడమే ఆయన చేసిన పాపమా? తెలంగాణ కోసం పోరాడమే పాపమా? కేసీఆర్ గారి కలలను నిజం చేయడమే ఆయన పాపమా? కేటీఆర్ గారితో చేయి కలిపి భారత రాష్ట్ర సమితిని ముందుకు నడిపిస్తూ తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండడమే ఆయన చేసిన నేరమా అని చెప్పేసి ఇలా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. గౌరవ సుప్రీంకోర్టు ఎన్నో దఫాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం అంటే 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హరీష్ రావు గారిని జైల్లో వేయాలని కుట్ర పన్నితే గౌరవ సుప్రీంకోర్టు హరీష్ రావు గారికి మరి ఊరటనిచ్చింది. అక్రమ కేసులు పెట్టొద్దండి చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రతీకారచ్చతోని రగిలిపోతా ఉన్నారు. అసలు హరీష్ రావు గారు హోంమంత్రి కాదు. హరీష్ రావు గారు పోలీసు శాఖతో ఏనాడు కూడా సంబంధం లేని మంత్రి. హరీష్ రావు గారు తెలంగాణలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి హరీష్ రావు గారికి ఏం సంబంధం ఉందో అసలు మరి ఆ రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. అసలు ఏ బేసిస్ మీద హరీష్ రావు గారిని పిలుస్తా ఉన్నారు? ఇంటెలిజెన్స్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఆయనకు రిపోర్ట్ చేయరు. వాళ్ళు వాళ్ళ పై అధికారులకు రిపోర్ట్ చేసుకుంటారు. ఆయన పోరాటాన్ని నమ్ముకొని, ఉద్యమాన్ని నమ్ముకొని
రాజకీయాలు చేసిండు తప్ప హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ పోలీసుల టెలిఫోన్ ట్యాపింగ్లు, అక్రమ కేసులు నమ్ముకొని ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాలు చేయలేదు. వందలాది కేసులకు భయపడకుండా పోలీసులు ఉస్మానియా క్యాంపస్ వేదికగా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన, కాల్పులు చేసిన, వెరవకుండా ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిండ్రు. వాళ్ళను ఈ లొట్టపీసు కేసులు, ఈ తుఫైల్ కేసులు వాళ్ళను ఏం చేస్తాయి? రేవంత్ రెడ్డి ప్రతీకార వాంఛతో రగిలిపోతా ఉన్నారు. సిట్టుల మీద సిట్లేస్తా ఉన్నారు. మీ సిట్టులు తేల్చి చెప్పింది ఏమీ లేదు, జీరో. సిట్టు అంతే సిట్టింగ్ వేస్తా ఉన్నది, కానీ దాంట్లో ఏది కూడా నిజం బయటికి రావడం లేదు.